ఇజ్రాయెల్ అనేది లేకపోతే ఈ పాటికి ప్రపంచం ఎప్పుడో బూడిదైపోయేది. ఇజ్రాయెల్ అనేది ఈ అరబ్ దేశాల యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బకొట్టింది. అరబ్ దేశాల యొక్క ఆధిపత్యాన్ని దెబ్బకొట్టింది. వీళ్ళందరూ కలిసి కట్టకట్టుకుని ఇజ్రాయెల్‌ని నాశనం చేయడం ద్వారా తమ శక్తిని చూపించి, ఆ పైన యూరప్ దేశాల మీద ఆధిపత్యం చేయాలనుకున్నారు. అందుకు వీళ్ళ చేతిలో ఉన్న ఉగ్రవాద సంస్థలు వెళ్ళినేమో ఆయా దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తే, ఆ తర్వాతన ఆయా దేశాల్లో మత పిచ్చని రగిలించి తద్వారా కథలు నడిపించాలని అనుకున్నారు. దానికి రివర్స్‌లో అమెరికా వాళ్ళ శక్తులు ఎత్తులు వేసినాయి. ఫలితం ఇజ్రాయెల్‌ని వాళ్ళు ముందు పెట్టి వీళ్ళందరినీ దెబ్బ కొట్టి కాపాడుతా వచ్చారు. ఇప్పుడు వాటన్నిటిని అధిగమించి, విపరీతమైన ఆంక్షలను అధిగమించి ఇరాన్ అనేటటువంటి దేశం కాస్త క్రమంగా మళ్ళీ ఎదుగుతోంది. ఆర్థికంగా స్థిరత్వం సాధించడంతో పాటుగా ఒక కొత్త దేవుణ్ణి సృష్టించింది. ముస్లిం మతానికి సంబంధించినటువంటి ఖలీఫా రాజ్యం కిందన ఆయనే ఖలీఫా కింద అనాలా, ఆయనే వాళ్ళకి సంబంధించినటువంటి భవిష్యత్ సంరక్షకుడు అనుకోవాలా, ఆ టైప్లో ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొమైనీ కొడుకుని తదుపరి తమ మత వారసుడిగా కూడా చూస్తున్నారు. ఇలాంటి స్థితిలో అణ్వాయుధం 2026కి సమకూర్చుకుంటోంది ఇరాన్. అదే చేతికి వస్తే వాళ్ళు బాంబు వేస్తే కూడా దీని ద్వారా చనిపోవడం ద్వారా మీరు లోకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారని చెప్పి మన నెత్తిన బాంబులు వేసే స్థితిలో ప్రపంచ తీవ్రవాదులు ఉంటారు. ఎందుకంటే ప్రపంచ తీవ్రవాదులకు డబ్బులు ఇచ్చి పెంచి పోషించేది ఇరాన్. దానికి డబ్బులు వచ్చేటటువంటిది ఇదే ప్రపంచ దేశాల నుంచి ఆయిల్ కొనుక్కోవడం ద్వారా. అంటే మనం ఆయిల్ కొని దాన్ని బలోపేతం చేస్తే ఆ డబ్బులతో అది ఉగ్రవాదులు పెంచి ఆ ఉగ్రవాదులకు అణుబాంబులు ఇచ్చి మనల్నే లేపేస్తుంది అనమాట. దీన్ని కంట్రోల్ చేయాలన్నటువంటి ఇజ్రాయెల్ ప్రయత్నం ఇప్పటిదాకా దాన్ని కంట్రోల్ చేసుకొచ్చింది. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా వీళ్ళు అడుగులేసి ఇరాన్ ఇప్పటిదాకా సక్సెస్ అవుతూ వచ్చింది. బట్ మళ్ళీ భారీ దాడి చేయబోతోంది ఇజ్రాయెల్ అన్నటువంటి తాజా సంకేతాలు కనబడుతున్నాయి. ట్రంప్ను పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవడం. ఎందుకంటే ఇరాన్ దగ్గర అనుభవం ఉందంటే ఫస్ట్ నాశనం అయ్యేటటువంటి దేశం ఇజ్రాయెల్. కాబట్టి తన భవిష్యత్తు నాశనాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఇరాన్ని నాశనం చేసే అడుగులు పడుతున్నాయి. తెర వెనకాల అమెరికాలో ఉన్న డీప్ స్టేట్ కూడా మద్దతు ఇస్తుంది అన్నటువంటి మాట కనబడుతుంది.